హలో ఫ్రెండ్స్, విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో బయటకు వచ్చే న్యూ ఇయర్ కదని చెప్పి అలాగే మీరు ఆంధ్ర వాళ్ళు అయితే ఈ ప్లేస్ ఎక్కడో తెలుస్తుంది మీకు. ఫస్ట్ అయితే టూర్ చూడండి. నేను ఇలా ఆంధ్ర వచ్చానమాట. సో ఈరోజు ట్రేడ్ ఏం తీసుకున్నాను, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ప్రాఫిట్ ఎంత వచ్చింది అది కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ హోటల్ టూర్ అయితే చూడండి. ఓకే, ఇంకొక 1 మినిట్లో మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకుంటాను. ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మిడ్ క్యాప్ నిఫ్టీలో నాకు ఆపర్చునిటీ రాకపోతే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి చూస్తాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ లో దగ్గరలో ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్లో మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకవేళ ఈ లో బ్రేక్ చేస్తే మార్కెట్ S2P దగ్గరికి రావచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకోను, ఫిన్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటాను, లేదంటే మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకుంటాను. సో చూద్దాం ఏది ఆపర్చునిటీ వస్తుందో. ఫస్ట్ రైట్ తీసుకున్నాను, టైం 9:22 అయింది. సో ఫిన్ నిఫ్టీలో తీసుకున్నాను ఎందుకంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది కాబట్టి. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా కాదు, నిఫ్టీలో ఆపర్చునిటీ దొరికింది. నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను కూడా చూపిస్తాను మీకు. సో నిఫ్టీ చూసారు కదా, నిన్న ఇన్ ది సెన్స్ ఫ్రైడేలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ అయింది. సో ఈరోజు కూడా ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో అంబుష్ ఎంట్రీ అంటారు దీన్నే. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను అంటే క్యాండిల్ క్లోజ్ కానీ ముందే కన్ఫర్మేషన్ రాకుండానే ఎంట్రీ తీసుకున్నాను. దీన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. సో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, మార్కెట్ బౌన్స్ అవుతుందని చెప్పి. సో ఒకవేళ లాస్ వస్తే నా మ్యాక్సిమం లాస్ వచ్చి 10,000. సో రివార్డ్ అయితే 20,000 దాకా వెయిట్ చేయాలి. ఈరోజు ఎక్స్పైరీ కాదు కాబట్టి 20,000 వస్తుందో రాదా అనేది కూడా డౌటే. ఓకే, సో చూద్దాం. స్టాప్ లాస్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేశాను. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 800,000 అలా రన్ అవుతుంది. మీకు అప్డేట్ చేస్తాను ఓకే అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్ టైం అయితే 10:41. సో చూడొచ్చు మీరు ఇక్కడ టైమ్
ప్రాఫిట్ వచ్చి 20,216. సో నేను చెప్పాను కదా ఇందాక నా రిస్క్ వచ్చి 10,000 అండి. సో 1:2 కోసం వెయిట్ చేశాను. అండ్ ఫిన్ నిఫ్టీ 2 జనవరి అంటే రేపు ఎక్స్పైరీ ఇది, ఈరోజు తీసుకున్నాను అనమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అక్కడ, డిమాండ్ జోన్ ఉంది, చూపిస్తాను కానీ. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ కాదు. ఓకే, సో ఫిన్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా S1P అవుట్ ప్రీవియస్ డేలో ఇక్కడ నుంచి బిగ్ అప్రైల్ అయింది. సో ఈరోజు సెకండ్ క్యాండిల్ దగ్గరే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, అంటే ఫాస్ట్గా ఎంటర్ అయిపోయాను, అంటే క్యాండిల్ క్లోజ్ వరకు కూడా వెయిట్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసి లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు అని. సో అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. అండ్ డన్ ఫర్ ది డే గైస్. సో దట్స్ అబౌట్ డెస్టినేషన్ ట్రేడింగ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ ఇలా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.